వాక్యము ఎప్పుడు కూడా చాలా గొప్పదే. దానిని చక్కగా చెప్పగలిగినప్పుడు, వివరించి చెప్పగలిగినప్పుడు ఆ వాక్యము ఎలా ఉంటుంది అంటే జుంటి తేనెల కంటే కూడా మధురంగా ఉంటుంది. దావీదు గారికైతే క్రొవ్వెన మెదడు దొరికినంత ఆనందంగా ఉంటుందంట ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, అర్థమైనప్పుడు. అంటే అర్థం ఏంటి అంటే, మీ అందరికీ ఏ ఫుడ్ ఇష్టమో, ఏ ఫుడ్ తింటే మీ హృదయం ఆనందంగా, చక్కగా, సంతోషంగా, అబ్బా చాలా ప్రశాంతంగా ఉంది అని అనుకుంటారో ఆ ఫుడ్తో పోల్చాడనమాట. అయితే నిన్నటి దినమందు మనము ఆలోచించిన విషయము, మనందరము కూడా వాక్యము యొక్క విలువను తెలుసుకోవాలి అని, దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు మనందరినీ. ఏంటి అంటే మనందరము ఆదరించబడాలి అని, నెమ్మదిగాను సుఖంగాను ఉండాలి అని. ఏ కుటుంబము కూడా వేదనతో బాధతో ఉండకూడదని దేవుని సంకల్పం. అందుకే నిన్ను పిలుచుకున్నాడు లోకములో నుండి. ఆ పాపలోకములో, ఆ దోషములు చేసే లోకములో ఆనందము సంతోషము ఇవేవి ఉండవు. కాబట్టే దేవుడు నిన్ను ఆ పాపలోకము నుండి పిలుచుకొని, మీరందరూ విశ్రాంతిని తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడని చెప్పాను. అయితే ఆ యొక్క ఆదరణ ఎప్పుడు కలుగుతుంది అంటే క్రీస్తుని గురించి స్పష్టముగా తెలుసుకున్నప్పుడు మాత్రమే. అనగా యేసుక్రీస్తుని గురించిన వాక్యము ఉందే, అనగా ఈ 66 పుస్తకాలు ఉన్నాయే, ఈ వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళి మీరు అర్థము చేసుకున్నప్పుడు, ఆ అర్థము చేసుకున్న మాటల ప్రకారంగా నీవు నేను జీవించటము ప్రారంభించినప్పుడు, అప్పుడు మన హృదయాలలో నెమ్మది, ఆనందము, ఆదరణ ప్రారంభమవుతూ ఉంటుంది. డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? పర్లేదు కదా, వినడానికి కొంచెం ప్రయత్నం చేయండి. అయితే ఈ విధముగా యేసుక్రీస్తుని గురించి, ఆయన చేసిన బోధనల గురించి స్పష్టముగా తెలుసుకుంటున్నప్పుడు, ఇదిగో మీరు లోకములో ఐశ్వర్యవంతులు కాకుండా యేసుక్రీస్తు జ్ఞానములో ఐశ్వర్యవంతులైనప్పుడు మీరు ఏ కొదువ లేని వారిగా ఉంటారు అని మనము ఆలోచించాం. అయితే ఈరోజు అదే విషయాన్ని, యేసుక్రీస్తుని గూర్చిన స్పష్టమైన విషయాలను, ఆనాడు యేసయ్య ఏమి బోధించాడో కొన్ని విషయాలు నేను బోధించి మీ అందరికీ కూడా చెప్పి, ఆ మాట యొక్క అర్థం ఉందే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి అనే మాట ఏ ఉద్దేశములో, ఏ సందర్భములో, ఏ వ్యక్తుల మధ్య ఆయన మాట్లాడారో ఆ ఒక్క విషయాన్ని మీతో పంచుకొని నేను ముగిస్తాను. ఆ ఒక్క మాట అర్థమవ్వాలి అంటే ఆ 11వ అధ్యాయము మొత్తము కూడా మీకు అర్థమవ్వాలి. నేను మీకు ఒక వివరణగా చెబుతూ ఉంటాను, అక్కడక్కడ చదివిస్తూ ఉంటాను, చదువుతూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. చదువు వచ్చిన వాళ్ళు వాక్యాన్ని చూస్తూ ఉండండి చాలు. అందరం కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయానికి వద్దాం. అక్కడ జరిగిన సందర్భం ఏమిటి అంటే, అంతకుముందే 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారును శిష్యులను ఏర్పరిచి ఉంటాడు. అవునా కాదా? 10వ అధ్యాయంలో ఏం జరిగింది? 12 మంది శిష్యుల పేర్లు చెప్పాడు. ఆ శిష్యులను పంపించాడు. పంపించి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు, ఏమి తీసుకెళ్ళకూడదో చెప్పాడు. ఇదిగో ఆ 12 మందిని పంపుచు అన్నాడు. చూడండి 10వ అధ్యాయం 5వ వచనము. 10వ అధ్యాయము 11వ అధ్యాయము నేను అక్కడక్కడ చెబుతుంటాను, జాగ్రత్తగా వింటూ ఉండండి. ఓకే అయ్యా, నేనే చదువుతాను, మీరెవరు చదవక్కర్లేదు, ఎందుకంటే సమయం సరిపోదు. నేను అక్కడక్కడ సందర్భం చెప్పటానికి ఇది చదివిస్తున్నాను. అర్థమవుతుందా? దేనికోసం? సందర్భం. ఎందుకంటున్నాను అంటే, మీ అందరికి ఎంత నొక్కేందుకు చెబుతున్నాను అంటే, మీకు ఒక వాక్యం అర్థం అవ్వాలి అంటే కంపల్సరీగా ఆ సందర్భం అర్థం అవ్వాలి, ఆ ఉద్దేశం అర్థం అవ్వాలి. ఎందుకంటున్నాను అంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా ఏడుస్తున్నారనుకోండి, అవునా కదా? ఏడుస్తున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? ఎమ్మటి మీరు చెప్పే విషయం ఏంటంటే, ఏదన్నా చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏడుస్తూ ఉంటారు, అంతేనే కదా? సందర్భం అర్థమైపోద్ది. ఏడుస్తున్నామనగానే
ఏదో జరిగింది, బాధో ఇబ్బందో ఏదో. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా నవ్వుతారా? చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇది అది అని ఎవరైనా చెబుతారా? చెప్పరు. అలాగే సంతోషంగా ఉన్న వారి ఇంటికి వెళ్ళి ఎవడైనా ఏడుస్తారా? ఏడుస్తారు ఎవరన్నా? ఏడవరు. ఎవరైనా పెళ్ళికి వెళ్ళి వాళ్ళకి ఏ విషయం చెప్తారు? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటారా, లేకపోతే నీ సావు నువ్వు సావు అంటారా? ఏమన్నా అంటారా లేదా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటారు. పుట్టినరోజు వచ్చిందనుకోండి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటారు. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒక వ్యక్తి మాట సందర్భం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి బిహేవియరు అక్కడ జరుగుతున్న సందర్భం మీద ఆధారపడి ఉంటుంది. అంతేనే కదా? పెళ్లి జరుగుతుందంటే ఆనందంగా ఉంటారు, ఆనందకరమైన మాటలు జరుగుతూ ఉంటాయి. చావుకి వెళ్ళాము అంటే ఏడుస్తూ ఉంటారు, ఆదరించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్ళామనుకోండి, అక్కడ వేరే విధానం ఉంటుంది, నీ మాటలు వేరుగా ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, నీ మాటలు, నీ చేష్టలు, నీ ప్రవర్తన, నీ బిహేవియరు అంతా కూడా అక్కడ జరుగుతున్న సందర్భం మీద ఆధారపడి జరుగుతుంది. అంతేనా కదా? ఈ మాట అందరికీ క్లియరా? స్కూల్లో సార్ చెప్పినట్టు చెప్తున్నానా? మధ్యలో హల్లెలూయా లేవు, మధ్యలో పాటలు లేవు, కాబట్టి నన్ను తిట్టుకోమాకండి, తప్పదు. ఇలాగ సందర్భం మీద ఆధారపడి మనిషి యొక్క మాట, మనిషి యొక్క తత్వము ఉంటుంది. ప్రేమగా ఉన్నవాని దగ్గరికి వెళ్ళి చక్కగా ప్రేమగా మాట్లాడతారు. అదే నిన్ను తిట్టేవారు, కొట్టేవారు, అప్పు ఎగగొట్టారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ బిహేవియర్ మారిపోద్ది, నీ మాట తీరులు మారిపోతాయి. అలాగే యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో ఎటువంటి వ్యక్తుల మధ్య ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తానని అన్నాడు. అది నా ప్రశ్న. ఏ సందర్భంలో అన్నాడు అంటే, 10వ అధ్యాయము ప్రారంభంలో 12 మంది శిష్యులకు పేర్లు పెట్టాడు. 12 మంది శిష్యులకు పేర్లు పెట్టి 5వ వచనంలో ఏమన్నాడు చూడండి. వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? యేసు ఆ 12 మంది శిష్యులని పంపిస్తున్నాడు. పంపిస్తూ వాళ్ళకి జాగ్రత్తలు చెబుతున్నాడు. మీరేమీ తిండి కోసం భయపడమాకండి, ఎక్కడికి వెళ్ళిపెడితే అక్కడికి ఏమి వెళ్ళమాకండి, మిమ్మల్ని ఒక ఇల్లు చేర్చుకుంటుంది, ఆ ఇంటికి వెళ్ళండి, ఆ ఇంట్లో తినండి, అక్కడ వారిని ఆశీర్వదించండి అని చెప్పుకుంటూ వచ్చి తర్వాత 16వ వచనము, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని అంటున్నాడు. అంటే శిష్యులను పంపిస్తూ ఉన్నాడు, పంపిస్తూ జాగ్రత్తలు చెబుతున్నాడు. మీరు ఎటువంటి జనాల మధ్యకి వెళ్తున్నారంటే, మీరు ఎటువంటి మనుషుల మధ్యకి వెళుతున్నారంటే అని శిష్యుల గురించి చెప్పుకుంటూ వచ్చి మొత్తానికి శిష్యులకి బోధ చేశాడు. అవునా? 10వ అధ్యాయంలో ఏమైంది? శిష్యులను ఏర్పరచడం, శిష్యులకు బోధ చేయడం అయిపోయింది. ఇప్పుడు శిష్యులకు బోధ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన శిష్యులు కలిసి ఎక్కడికి వెళ్ళాలి? మనుష్యులకు బోధ చేయడం స్టార్ట్ చేయాలి. అంతేనా కదా? 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత, అంటే 10వ అధ్యాయం మొత్తము ఓన్లీ శిష్యులతోనే మాట్లాడాడు, ఓన్లీ శిష్యులకే ఆజ్ఞాపించాడు. అయితే ఆ 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించిన తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఏమవుతున్నాడు చూడండి. వారి పట్టణముల్లో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఇక మొదలుపెట్టారు. యేసయ్య శిష్యులు ఏం చేశారు అంటే, ఆ 12 మంది శిష్యుల యొక్క పట్టణాలు ఉన్నాయే, అవునా కదా? ఒకరేమో గలిలేకి సంబంధించిన వాళ్ళు, ఒకరేమో ఇంకొకరికి సంబంధించిన వాళ్ళు, ఇంకొక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి వారి పట్టణాల్లో ఏం చేయడానికి ప్రారంభించారు? ఇది సందర్భం. 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు వారు ఆ యొక్క గలిలయ, సమరయ, యోదయ ఈ 3 పట్టణాలలో ఆ యొక్క 12 మంది శిష్యులు నివసించే ప్రదేశాలలో అక్కడున్న ప్రజలకి సువార్త చేద్దామని బయలుదేరారు. సందర్భం అర్థమైంది అనుకుంటున్నాను. అటువంటి సందర్భములో బయలుదేరినప్పుడు ఆ జనసమూహములో వాక్యము చెబుతున్నప్పుడు యేసయ్య గారి దగ్గరికి యేసయ్య ఇలాగే కూర్చొని జనసమూహాలకు వాక్యం చెబుతుంటే ఈ మధ్యలో యోహాను శిష్యులు వచ్చారు. ఎవరొచ్చారు? యోహాను గారు అంటే తెలుసా? వర్షం ప్రారంభమైందా? మీరు వినండి, ఇబ్బంది ఏం లేదు. యోహాను గారు అంటే ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను గారు, తెలుసు కదా? ఆయనకి శిష్యులు ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏమైందంటే, బాప్తిస్మిచ్చి యోహాను గారిని జైల్లో పెట్టాడు హేరోదు రాజు. జైల్లో పెట్టి సుమారు ఒక 7-8 నెలలు అయిపోయింది. ఎన్ని నెలలు అయిపోయింది? 7-8 నెలలు అయిపోయింది.
యోహాను గారికి చిన్న సందేహం వచ్చింది. ఏమొచ్చింది? చిన్న సందేహం వచ్చింది. యేసయ్య వస్తే, అభిషక్తుడు అంటే రాజు వస్తే, రాజు ఏం చేస్తాడు చెప్పండి? రాజు సైన్యాన్ని ఏర్పరచుకొని, అనగా యూదులను ఏర్పరచుకొని, ఆ రోమా సైన్యం కదా పరిపాలించేది, అవునా కదా? యూదులందరూ ఎవరి కింద ఉన్నారు? ఎవరి కింద ఉన్నారు? రోమా సామ్రాజ్యం కింద. మన భాషలో చెప్పాలంటే బానిసలుగా బతుకుతున్నట్టే. ఎవరి కింద? రోమా సామ్రాజ్యం కింద, ఆ రాజుల క్రింద వాళ్ళు ఏం చేస్తున్నారు? బానిసలుగా బ్రతుకుతున్నారు. వాళ్ళకు ఒక అధికారం లేదు ఒక ఏదైనా చేద్దామంటే. అందుకే యేసుని సిలువ వేయడానికి ఎక్కడికి తీసుకెళ్లారు? పిలాతు అధికారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? వీళ్ళకి అధికారం లేదు వేయడానికి. అంటే ఒక విషయం చెప్పాలి అంటే, ఈ యూదులందరూ కూడా బానిసత్వంలో బతుకుతున్నారు. కాబట్టి ఇప్పుడు రాజు వస్తే ఏం చేయాలి? మా యూదా జాతిని ఒక సైన్యంగా ఏర్పరచుకొని, ఎవరున్నైతే అధికారులుగా ఉన్నారో వాళ్ళందరితో యుద్ధం చేసి, వాళ్ళందరినీ తీసేసి, ఈ బానిస బతుకు నుండి మమ్మల్ని అందరినీ కాపాడతాడు అని ఈ యూదులందరూ ఎదురు చూస్తున్నారు. అలా చేయకపోవడంలో యేసుని సిలువ వేశారు యూదులు. మట్టలాదివారం రోజేమో మహా ఆర్భాటాలతో చక్కగా యేసుని ఆహ్వానించారు కదా, హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా చేయమని. మరి ఆదివారం ఆహ్వానించారు, శుక్రవారానికేమో సిలువేయండి సిలువేయండి అని కేకలేశారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏమనుకున్నారు అంటే, రాజు అనుకుంటే ఏమనుకున్నాను తెలుసా? కొంత సైన్యాన్ని ఏర్పరచుకొని, కత్తి ఖడ్గాలు గుర్రాలు వేసుకొని రోమా సైన్యం దగ్గరికి వెళ్ళి వాళ్ళ రాజులను చంపేసి వాళ్ళందరినీ తోసేసి మాకు ఏమిస్తాడు? విడుదలిస్తాడు అని అనుకున్నారు యూదులు. తీరా చూసేసరికి ఆయన ఏమన్నాడు? నేను సాత్వికును అన్నాడు. వాళ్ళకి మైండ్ పోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏ నోటితో అయితే హోసన్నా జయం జయం అన్నారో అదే నోటితో సిలువేసి చంపేయండి అన్నారు. అంటే ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, రాజు అనంగానే, అభిషక్తుడు అనంగానే, మెస్సియా అనంగానే వాళ్ళ ఊహల్లో ఏముంది అంటే, ఈ రోమా ప్రభుత్వం యొక్క బానిసత్వంలో నుండి మమ్మల్ని విడిపిస్తారని ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. లేఖనాలు వాళ్ళకి సరిగ్గా అర్థం కాక యూదులకి ఆ యొక్క ఆలోచనలో ఉండేసరికి యోహానికి కొంచెం ఎక్కడో డౌట్ పుట్టింది. అలా అని విశ్వాసం లేనివాడు కాదు, ఆయన చాలా గొప్పోడు. కింద మీకు అర్థమవుతుంది. ఇదేంటి, నన్ను జైల్లో వేశారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, యేసయ్య రాజు అయితే ఈ అధికారిని చంపేసి మమ్మల్ని అందరినీ విడుదల కలిగించాలి కదా అని, ఎంతకీ వచ్చినవాడు యేసయ్యో కాదో ఎల్లు ఒక్కసారి తెలుసుకొని రండి అని యోహాను తన శిష్యులని యేసయ్య దగ్గరికి పంపించాడు. అర్థమవుతుందా మీకు? ఆ 11వ అధ్యాయం సందర్భాలు చెప్తున్నా మీకు. ఆయన 7 నెలలు 8 నెలలు జైల్లో ఉండేసరికి, ఇంతకు వచ్చినవాడు యేసయ్యేనా, ఇంతకు వచ్చినవాడు దేవుడేనా, ఇంతకు వచ్చినవాడు రాజేనా? డౌట్ వస్తుందా రాదా? వస్తుందా రాదా? దేవుడైతే ఏం చేయాలి? జైలు గోడలు బద్దలైపోవాలి, పేతుర్ని యోహాన్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చేయాలి. జైలు గోడలు బద్దలైపోవాలి, పౌలు గారిని బయటికి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చేయాలి. అవునా కదా? కానీ ఇక్కడేమవుతుంది? యోహాను గారిని బయటికి ఎవరు తేవటం లేదు. కాబట్టి యోహాను గారికి కొంచెం సందేహం వచ్చింది. అందుకే శిష్యులను పంపించి, అయ్యా ఇంతకు వచ్చిన యేసయ్యా అసలు మెస్సియానేనా, ఆయన రాజేనా, అసలు ఆయన దేవుడేనా అని శిష్యుల్ని అడగడానికి పంపించాడనమాట. ఇలా యేసయ్య ప్రసంగం చేస్తుంటే శిష్యులు వచ్చారు. వచ్చి, అయ్యా యోహాను గారు పంపించారు ఏంటి అంటే, అసలు మీరు యేసయ్య దేవుడేనా అని అడిగాడు అనమాట. అప్పుడు యేసయ్య ఏమన్నాడు అంటే, నేను దేవుడనే. ఎలా దేవుడను? ఇదిగో కుంటివారు చూపు పొందుతున్నారు. ఆ మాటలు చదవండి, గుర్తులు అన్నమాట, దేవుడికి గుర్తులు అవి. 11వ అధ్యాయము ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి యేసయ్య. 3వ వచనము 4వ వచనం చూడండి. యేసు వారిని చూచి, ఎవరిని? యోహాను శిష్యులను చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. ఏంటి విన్నది కన్నది? గుడ్డివారు చూపు పొందుచున్నారు మొదటిది, కుంటివారు నడుచుచున్నారు రెండవది, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు మూడవది, చెవిటివారు వినుచున్నారు నాలుగవది, చనిపోయిన వారు లేపబడుచున్నారు ఐదవది, బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. నేను దేవుణ్ణే, నేను రాజునే అనడానికి రుజువేంటి తెలుసా? గుడ్డివారికి చూపునివ్వటం, కుంటివారికి కాళ్ళనివ్వటం, ఇదిగో చనిపోయిన వారిని తిరిగి లేపటం. ఇవన్నీ ఎవరు చేస్తారు?
సాధారణమైన మనిషి చేస్తాడా? నీ ముందుకు కుంటివాడిని తీసుకొస్తే నువ్వు కాలివ్వగలవా? నీ ముందు గుడ్డివారిని తీసుకొస్తే నువ్వు చూపివ్వగలవా? ఎవరైనా ఇవ్వగలరా? ఓకే, అవన్నీ ఏదో గారడీతోనో మోసం చేశారనుకుందాం. చనిపోయిన శవాన్ని ఎవరైనా లేపగలరా? లేపగలరా? మరి చనిపోయిన వారు లేపబడుతున్నారు అంటే ఇంతకి ఎవరు యేసయ్యా? నేను దేవుడిని అని ఆయన డైరెక్ట్గా చెప్పకుండా ఇవన్నీ చేసేవాడిని ఏమంటారో నువ్వే చెప్పు అన్నాడు అనమాట. అంతేనే కదా? అర్థమవుతుందా నా పదజాలం? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? ఇంతకు నువ్వు దేవుడేనా? నువ్వు రాజువేనా? నువ్వు మెస్సీవేనా? అయితే మాకెందుకు ఈ బాధలు? మమ్మల్ని ఎందుకు జైల్లో ఉంచారు? ఇంకా మేము రోమా ప్రభుత్వం కింద ఉన్నామేంటి? వాళ్ళ నుండి మమ్మల్ని విడిపించాలి కదా అనే డౌట్ వచ్చింది. సో ఎవరికి? యోహాను గారికి. అయితే అప్పుడు యోహాను శిష్యులతో చాలా క్లియర్గా చెబుతున్నాడు ఆయన. ఏమని తెలుసా? కుంటివారు, గుడ్డివారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బాగు చేయబడుతున్నారు అని చెప్పి నేను దేవుడనే. మొదటి విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఈ రోజుట్లో. మొదటిది యేసయ్య ఎవరు? దేవుడే. యేసయ్య ఎవరు? దేవుడే. యేసయ్య ఎవరు? రాజే. ఎందుకు అంటే చనిపోయినోడిని తిరిగి లేపే అంత శక్తి ఈ భూమి మీద ఎవరికి లేదు. ఎవరన్నా చూసారా మీరు చనిపోయిన తిరిగి లేపటం? ఒకవేళ లేచినా వాళ్ళు యేసునామమున ప్రార్థన చేస్తేనే లేచి ఉంటారు. ఒకవేళ పాస్టర్ గారికి దేవుడిచ్చిన వరమై ఉండొచ్చు. కొన్ని ఏరియాల్లో చనిపోయిన వారిని లేపితేనే వాళ్ళు విశ్వసిస్తారని తెలిసినప్పుడు దైవజనుడికి మంచి ఆత్మ బలాన్ని ఇచ్చి నేను ప్రార్థన చేస్తాను, ఆయన లేపుతాడు, కాబట్టి మీరు అందరూ విశ్వసించాలి అంటే కంపల్సరీ లేపుతాడు. కానీ లేపింది ఎవరు? ఆయన యేసయ్యే, ఈయన కాదు. అర్థమవుతుందా? ఆ శక్తినిచ్చింది యేసయ్యే, లేపింది ఎవరు? యేసయ్యే. సంఘ పెద్దలారా మీరేం చేయాలి? ఇదిగో మీ సంఘంలో విశ్వాసులు ఎవరైనా రోగగ్రస్తులై ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతారు వాళ్ళు? మీరు విశ్వాస సహితమైన ప్రార్థన అంటే మీరు మంచోళ్ళై ఉండాలి. ఓకేనా? మీరు మంచోళ్ళై మీరు నీతిమంతులై ఉండి ప్రార్థన చేస్తే మీ విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? ఆ రోగిని స్వస్థపరచును. దేవుడు అతను ఏం చేస్తాడు? లేపుతాడు. అదేంటి? మీరు అందరూ వెళ్ళకముందు లేపొచ్చుగా. ఇంత ప్రాసెస్ ఎందుకు చెప్పండి? మొత్తానికి లేపింది ఎవరు? మొత్తానికి బాగు చేసింది ఎవరు? ఆ రోగాన్ని నయం చేసింది ఎవరు? సంఘ పెద్దలని డమ్ముడికేసుకోకూడదనమాట. లేపింది ఎవరంటే యేసయ్య. అంటే ఒకవేళ ఇటువంటి కార్యాలు ఎవరైనా చేస్తున్నా ఆ చేసే శక్తిని, ఆ చేసే వరాన్ని ఇచ్చేది ఎవరంటే యేసయ్య. కాబట్టి మొదటి విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే యేసయ్యే దేవుడు, యేసయ్యే రాజు అని చెప్పి తర్వాత మాట ఏమన్నాడు చూడండి. ఈ విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అన్నాడు. ఎవడైతే యేసయ్యని దేవునిగా రాజుగా ఎవరైతే నమ్మరో, ఇంకా అభ్యంతరాలు ఉన్నాయో వాళ్ళందరూ ఎవరు తెలుసా? చాలా శ్రమల పాలయ్యే వాళ్ళే. మొదటగా వాళ్ళకి చెబుతున్న విషయం ఈ అధ్యాయంలో నేను దేవుడను. రుజువుంది, చనిపోయిన వారు లేపబడుతున్నారు. మీరు ఎవరైనా లేపగలరా? లేపలేరు. మీరు ఎవరైనా చూసారా లేపడం? చూడలేదు. ఎందుకు లేపలేరు అంటే వాళ్ళు కూడా నీలాంటి నాలాంటి మనుషులే కాబట్టి లేపలేరు. కాబట్టి మొదటి విషయం ఏంటి అంటే ఆయన ఎవరు? దేవుడు. ఆయన ఎడల అభ్యంతరపడిన వాళ్ళు ఎవరంట? మంచివాళ్ళు. ఆ మాట చదివారా? 6వ వచనం చూడండి. మరియు నా విషయమై, ఎవరి విషయమై? నా విషయమై అంటే ఎవరి విషయమై? యేసుక్రీస్తు విషయమై, ఆయన దేవుడు అనే విషయమై, ఆయన రాజు అనే విషయమై, ఆయన నిత్యము పాలించే రాజు అనే విషయమై ఎవ్వరు కూడా ఏం పడకూడదు? అభ్యంతర పడకూడదు. అనగా మీ నోటంటే ఏనా దేవుడు ఇంకొక దేవుడు కూడా ఉన్నాడు అనకూడదు. అది మంచి పదం కాదు. అందరూ దేవుళ్ళే అనడం అంత మంచిది పద్ధతి కాదు. ఎలా ఉంటుందంటే అందరూ మా నాన్నలు అంటే చాలా అసభ్యకరంగా ఉంటుంది. అర్థమవుతుందా? కొంచెం పద్ధతితో వెళ్దాం. పడుతుందంటారు ఎక్కువ? అవునా? కాబట్టి ఎక్కువైతే వెళ్దాంలే. బాక్సులు లోపలికి వెళ్ళిపోదామంటారా?
ఒక 5 నిమిషాలు, ఓకేనా? చూసి కొంచెం పెరుగుతుందంటే వెళ్ళిపోదాం లోపలికి. అంటే ఏం లేదు, మళ్ళీ పెట్టడానికి మంచి టైం వేస్ట్ అనమాట. సరేనా? ఒక బాక్స్లో ఒకటి తీస్తే తడవకుండా చాలు. ఎవరైనా బాగా వర్షం పడుతుందంటే ముందు బాక్స్ దగ్గర పరిగెత్తండి చాలు. ఆ 2 బాక్సులు లోపల వేస్తే ఇంక ఇబ్బంది ఏం లేదు. లైట్లు ఏం తడిచిన ఏమవుదు, ఈ స్వచ్ఛమైన తడిచిన ఏమవుదు, యాంపులు వెళ్ళిపోతాయి లోపలికి. సరేనా? కాబట్టి మీరు తడిపోతూనే బాధపడమాకండి. సరే, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మొదటిది ఆయన దేవుడు. ఈ మాట మాత్రం మీరు మర్చిపోతే మాత్రం నేను చెప్తున్నాను, ఎంత నష్టం ఉందో కిందకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. అందుకని చాలా క్లియర్గా చెప్పాడు, నా విషయమై అభ్యంతరపడిన వాడు ఎవరు? ధన్యుడు. కాబట్టి మొదటి విషయం ఏంటి అంటే, నేను దేవుణ్ణి, కాబట్టి నా విషయమే డౌట్ పడమాకండి. కావాలంటే మీకు రుజువులు ఉన్నాయి. చనిపోయాడు, 3వ రోజు లేచాడు, 40 రోజులు విశ్వాసులందరికీ 500 మందికి కనిపించాడు, 45 రోజులు 12 మంది శిష్యులతో కలిసి భోజనం చేశాడు. మీరు ఎక్కడన్నా విన్నారా? యేసయ్య చచ్చిపోవడమా? సరే, చివరిలో చూద్దాం అయితే. అనడానికి రుజువేంటి అంటే, ఆయన సమాధి ఖాళీగా ఉండటం 3వ రోజు, తర్వాత 3వ రోజు ఖాళీ అయిపోయిన డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోలేదు. ఆయన స్త్రీలకి కనిపించాడు, శిష్యులకి కనిపించాడు, సుమారు 500 మందికి పైగా ఆయన ఏం చేశాడు? కనిపించాడని కొరింథీ పత్రికలో ఉంటుంది. ఎన్ని రోజులు కనిపించాడు? ఒకరోజు, అరరోజు కాదు, 40 రోజులు వాళ్ళతో పాటు తిరిగి 12 మంది శిష్యులు చూస్తూ ఉండగా అలాగా ఆకాశానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూత అంది, ఏంటి అంత విచిత్రంగా చూస్తున్నారు, ఎలా ఎక్కిపోతున్నాడో అలాగే మళ్ళీ వస్తాడు, మీరు అంత భయపడమాకండి, 2 రాకళ్ళు అన్నాడు అనమాట. అవునా కదా? అందుకే కొంచెం వాక్యం చదివితే మీకు ఏమైనా అర్థమవుతాయి. వాక్యం చదివితే ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. సరేనా? ఇది ఆయన దేవుడు, మొదటి విషయం. ఆయన కంపల్సరీ రాజు, మొదటి విషయం. రేపు ఆయనదే రాజ్యం, రెండో విషయం. అదే మొదటి విషయం. కాబట్టి ఆయన ఎడల అభ్యంతర పడకపోతే మనందరం ధన్యులం. మొదటి విషయం అర్థమైందా? రెండో విషయానికి వద్దాం. అయితే ఇప్పుడు ఆయన రాజు అన్నాం కదా, అవునా కదా? ఇప్పుడు రాజు అంటే ఏముంటుంది? రాజ్యం ఉంటుంది, అవునా కదా? అయితే ఇప్పుడు ఆ రాజ్యంలో చేరటము ఎంత ధన్యతో మీకు చెబుతాను. అర్థమవుతుందా? మొదటిది ఆయన రాజు, ఇప్పుడు ఆయన రాజ్యంలో నీవు నేను చేరటం ఎంత ధన్యత అంటే, ఆయన చెబుతాడు, యోహాను గురించి చెప్పుకుంటూ వస్తాడు. యోహాను ఎటువంటి వాడంటే తెలుసా? స్త్రీ కనిన గర్భములలో ఆయనంత గొప్పవాడు ఎవరూ లేరంట. అది మొదటి బిరుదు ఆయనకి ఇచ్చింది. దాని పైకి వెళితే ప్రవక్త కంటే కూడా గొప్పవాడు అంట యోహాను. ఎవరికంటే? ఆ 2 మాటలు మీకు ఆ సందర్భంలో ఉంటాయి. మొదటిదేమో ప్రవక్త కంటే గొప్పవాడు ఎవరు? యోహాను. అడుగుతాడు అక్కడ, మీరు ఎవరిని చూడడానికి వెళ్ళారా? అడవికి ఏమైనా రెల్లుని చూడడానికి వెళ్ళారా? లేకపోతే ఇంకొక పామును చూడడానికి వెళ్ళారా? కాదు, మీరు ఎవరిని చూడడానికి వెళ్ళారు? ఎవరిని చూడడానికి వెళ్ళారు తెలుసా? ప్రవక్త కంటే గొప్పోని చూడడానికి వెళ్ళారు మీరు. ఎవరు ప్రవక్త కంటే గొప్పోడు? యోహాను గారు. రెండవది ఏంటి తెలుసా? ఆయన ఎటువంటి వాడంటే, ఈ భూమి మీద స్త్రీ కనిన వారిలో ఆయనంత గొప్పడు ఎవరు లేరంట. అంటే అర్థమేంటి తెలుసా? ఆయనకంటే ఎక్సలెంట్ పర్సను ఈ భూమి మీద ఎవరు లేరంట. రేపు యేసయ్య వచ్చే అంతవరకు కూడా ఎంతమంది తల్లులైతే పిల్లల్ని కంటారో ఆ పిల్లలు యోహాను కంటే తక్కువ వాళ్ళే. అంటే ఎంత ఆధిక్యత చెప్పండి, అవునా కదా? యోహాను ఎంత గొప్పోడు? చాలా గొప్పోడు. ఈ మాటలు అర్థమవుతున్నాయా? ఎంత గొప్పోడు? చాలా గొప్పోడు. ప్రవక్త కంటే గొప్పోడు. భూమి మీద స్త్రీ కనిన పిల్లల్లో ఆయన కంటే గొప్పడు ఎవరు లేరు. అయితే అలా చెప్పి ఒక చిన్న మాట వదులుతున్నాడు. ఏమంటాడు తెలుసా? అయితే పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పోడంట. అర్థమైందా? పరలోక రాజ్యములో అనగా దేవుని రాజ్యములో అనగా యేసయ్యని వెంబడించే గుంపులో, దేవుని రాజ్యం అంటే ఏమి లేదు, యేసయ్యని వెంబడించే గుంపు అనగా నీవు నేనే. ఈ గుంపులో చేరటం ఉంది చూసావా? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం ద్వారా.
అలా చేరటం అనేది ఎంత ధన్యత అంటే, ఈ భూమి మీద ప్రవక్తగా బతుకుతున్నాడే అంతకంటే ధన్యత. ఈ భూమి మీద అత్యంత ధనవంతుడు, అత్యంత అందగాడు, లేకపోతే అత్యంత గొప్ప ఉద్యోగము, ఇవన్నీ కలిగిన వాడికంటే కూడా ఎవడు గొప్పోడు అంటే, దేవుని రాజ్యములో ఒక మెంబర్గా చేరిన వాడు గొప్పోడంట. అది దాని అర్థం. మీకు అర్థమవుతుందా? స్త్రీ కనిన వారిలో అంటే అర్థమేంటి తెలుసా? వాళ్ళకున్న ధనాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో మీరు భూమి మీద వీళ్ళు గొప్పోళ్ళు అని అనుకుంటారు కదా. అంతేనే కదా, గొప్పలు అని అనుకుంటారా లేదా? అలా అనుకుంటున్నారు కదా. కానీ వాళ్ళందరికంటే కూడా ఎవరు గొప్పడు తెలుసా? యేసయ్య రాజ్యములో ఒక చిన్న చాపలు వేసేవాడు ఉంటాడు చూసారా, వాడు గొప్పోడంట. మీ భాషలో చెప్పాలి అంటే, గొప్పోడంట. మనం ప్రవక్తలను చూచి ప్రవచిస్తుంటే మీరు గొప్పలు అనుకుంటున్నారేమో. ప్రవచించడం గొప్ప కాదు, వాళ్ళకి నరకం వెళ్ళే అవకాశం ఉంది. అవునా కదా? నా నామాన్ని మీరు ప్రవచించలేదని అంటారంట, కానీ నువ్వెవరో నాకు తెలియదు అంటాడంట. అంటే ప్రవచించినా సరే పరలోకం పోగొట్టుకునే అవకాశం ఉంది. కానీ దేవుని రాజ్యములో ఆయన గుంపులో యేసయ్య గురించిన విధంగా తెలుసుకొని ఆయన్ని వెంబడించేవాడు మాత్రం ఎప్పుడు కూడా నరకానికి వెళతాడని లేదు. అయితే రెండవది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, యేసయ్య రాజు అయితే, యేసయ్య దేవుడైతే, ఆయన నమ్ముకున్న ప్రజల గుంపు ఉందే, ఆ గుంపులో చేరే వ్యక్తి ఉన్నాడే, వాడు ఈ భూమి మీద అత్యంత గొప్పోడు. అర్థమవుతుందా మీకు? నా మాటలు వినపడుతున్నాయి, మీకు ఏ ఇబ్బంది లేదు. మీరు నా మాటలు వినండి చాలు. మైక్ ఎంతలా వాయిస్తుంటే మీకు ఎందుకు ఆ బాధ? మీరు నా మాటలు వినండి చాలు. తర్వాత చెప్తానయ్యా, అలా కూర్చోండి సైలెంట్గా. వాక్యం అయిపోయిందా చెప్తాను, అదే చెబుతాను తర్వాత. సరే ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి చాలు, ఇబ్బంది ఏం లేదు. మీరు నా మాటలేనండి చాలు, సరేనా? జాగ్రత్తగా చూడండి. మొదటిది ఆయన రాజు. మీరు ఈ మర్చిపోతే కొడతాను మిమ్మల్ని. సరే, అందరు నవ్వారు కూడా సంతోషం. ఓకే, జాగ్రత్తగా వినండి. మొదటిది రాజు, మొదటిది దేవుడు. అయితే ఆయన రాజు దేవుడైతే ఆయన నమ్ముకున్న పిల్లల గుంపులో చేరటము ఈ భూమి మీద అన్నిటికంటే విలువైనది అని మీకు అర్థమవడానికి రెండు ఉపమానాలు వేసే చెప్పాడు. పరలోక రాజ్యం అనగా ఏంటో తెలుసా? ఒక పొలములో దాచబడిన ధనాన్ని పోలి ఉందంట. ఆ ధనాన్ని ఒకడు కనుగొన్నాడంట. నా మాటల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా మీకు? చాలా జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లల గుంపులో చేరటం ఈ భూమి మీద ఏది సమానం రాదు. మీరు అంత గొప్పోళ్ళు, మీరు అంత ధన్యులు, అది మీకు అర్థం అవ్వాలి. పరలోక రాజ్యం దేన్ని పోలిందంట? మత్తయి సువార్త 13వ అధ్యాయానికి మీరు వెళ్ళండి, రెండు ఉపమానాలు చెప్పాడు ఆయన. మొదటి పోలికేంటి అంటే, పొలములో దాచబడిన ధనాన్ని పోలి ఉందంట. ఇప్పుడు ఆ ధనాన్ని ఒకడు కనుగొన్నాడంట, దాన్ని దాచిపెట్టాడంట. సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి ఆ పొలంను కొని ఆ పొలంలో ఉన్న ధనాన్ని కైవసం చేసుకున్నాడంట. ఇప్పుడు నేనంటాను, ఉన్న ఆస్తి ఇంపార్టెంట్ అనా, ఉన్న ఆస్తి గొప్పదనా, ఆ పొలంలో దాచబడిన ధనం గొప్పదనా? పొలంలో దాచబడిన ధనం గొప్పది కాబట్టి ఉన్నదంతా అమ్మేశాడు. అవునా కదా? ఒకవేళ పొలంలో దాచబడిన ధనము ఉన్నదానికంటే తక్కువది అనుకోండి, ఉన్నదానికంటే విలువ తక్కువది అనుకోండి, ఎవరన్నా నమ్ముతారా? మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు ఈ స్థలం అమ్ముతున్నారు అనుకుందాం, దీని వాల్యూ ఇప్పుడు ₹1,00,00,000 అనుకుందాం. అయితే మీకు ఆఫర్లో 50 లక్షలకి ఇస్తున్నారని తెలిసింది అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడ నాకు పొలాలు ఉన్నాయి, ఎక్కడ నాకు స్థలాలు ఉన్నాయి, నా ఆస్తి అంతా ఎంత ఉంది, అసలు 50 లక్షలు సరిపోద్దా లేదని చెప్పి 50 లక్షలు త్వరగా సమకూర్చి ఈ ప్లేస్ కొనేస్తారు. ఎందుకు? 50 లక్షల కంటే కూడా ఇది విలువని మీకు అర్థమైపోయింది. అంటే పరలోక రాజ్యములో చేరటము మనకున్నదంతా అమ్మేసినా పర్లేదు, అంత గొప్పది ఈ రాజుని వెంబడించటం, ఈ దేవుని వెంబడించటం. అందుకే ఏం చేశాడు తెలుసా? పొలంలో దాచబడిన ధనం అనగా యేసయ్యను కనుగొని సంతోషంతో వెళ్ళి
తనకున్నదంతా అమ్మేసి ఆ యేసుని కైవసం చేసుకున్నాడంట. దాని కింద ఇంకొక పోలిక కూడా ఉంటుంది. పరలోక రాజ్యము ఒక మంచి ముత్యాన్ని కొనడానికి వెతుకుతూ వెళ్ళిన ఒక వర్తకుని పోలిందంట. అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే ఒక మంచి అమూల్యమైన ఒక మంచి వజ్రాన్ని ముత్యాన్ని కొందామని ట్రై చేస్తున్నాడంట. ధనం అంత ఉంది ఆయన దగ్గర. కాబట్టి వెళ్తా ఉంటే ఆయన దానికంటే అమూల్యమైన ఒక ముత్యం కనుగొన్నాడంట. దేనికంటే? ముత్యాల కంటే అమూల్యమైంది. అక్కడ రాయబడిన పదం అదే. అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడంట. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే తెలుసా? ఆ ముత్యాన్ని కొనడానికి తనకున్నదంతా అమ్మేశాడంట. ఇంతకీ ఎవరు ఆ అమూల్యమైన ముత్యం? యేసయ్య. అమూల్యమైన ముత్యం కోహినూరు డైమండ్ ఏం కాదు. ఈ రెండు మాటలు మీకు ఎందుకు చెబుతున్నాను అంటే, యేసయ్యని హృదయపూర్వకముగా నీ పాపాలు ఒప్పుకొని, పాపాలు కడిగి వేసుకొని, బాప్తిస్మము తీసుకొని, ఇదిగో సంఘముగా అనగా పరిశుద్ధుల గుంపులో చేరటము ఈ భూమి మీద ఏది కూడా దానికి సాటి రాదు. మీరు అంత ఫీల్ అవుతున్నారు ఎప్పుడన్నా? ఈనాడు మనం ప్రవీణ్ పగడాల అయ్య గారి గురించి మనం బాగా వింటున్నాం. ఆయననే ఒక మంచి మాట ఏంటి? మై కింగ్. ఆయనకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని బట్టి, ఆ కంపెనీస్ని బట్టి ఆయనకి సంతోషం లేదు. ఆయన దేనికి ఆనందపడతాడు అంటే దేవుణ్ణి కలిగినందుకు. అందుకే పాత నిబంధనల ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, రాజు దేన్ని బట్టి గర్వించకూడదు? తనకున్న ఐశ్వర్యం బట్టి, గుర్రములను బట్టి, వీటిని బట్టి కాదు మనం అతిశయపడాల్సింది. దేన్ని బట్టి? యెహోవాను దేవుడుగా కలిగి ఉండుటను బట్టి మనం ఏం చేయాలి? అతిశయపడాలి. మాట గుర్తొచ్చిందా? రాకపోతే నేనేం చేయలేను. ఇర్మియా గ్రంథంలో ఈ మాట ఉంటుంది. నీకున్న ధనాన్ని బట్టి కాదమ్మా నువ్వు గర్వించాల్సింది, నీకున్న బలాన్ని బట్టి కాదమ్మా నువ్వు గర్వించాల్సింది, నీకున్న అందాన్ని బట్టి కాదమ్మా నువ్వు గర్వించాల్సింది, నీకున్నటువంటి ఇదిగో ఇంత సైన్యమును బట్టి కాదమ్మా గర్వించాల్సింది. దేన్ని బట్టి అంటే, ఒక రాజు కానీ ఒక వ్యక్తి కానీ గర్వించాల్సింది దేన్ని బట్టి అంటే, యెహోవాను యేసయ్యను దేవుడిగా కలిగి ఉండుటను బట్టి మీరు అతిశయించాలి అన్నాడు. ఈరోజు మన అతిశయం చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మంచి అతిశయం, అంతేనే కదా? లేకపోతే లేదు. అందుకే గవర్నమెంట్ ఉద్యోగం పిల్లల్ని బాగా చూస్తాం, వేరే వాళ్ళని చాలా చిన్నగానే చూస్తాం. కారణం అతిశయం ఏంటి అంటే గవర్నమెంట్ ఉద్యోగం. అతిశయం ఏంటంటే వానికున్న బంధుబలగం. చాలామంది అంటుంటారు కదా, మా బంధువులే నా బలమయ్యా, నా వెనకున్న ఆస్తే నా బలమయ్యా. వీటిని బట్టి కాదు గర్వించాల్సింది, యేసయ్యని రాజుగా దేవునిగా అంగీకరించటము ఈ భూమి మీద అన్నిటికంటే విలువైంది. నేను మళ్ళీ చెబుతున్నాను, దాన్ని కైవసం చేసుకోవడం కోసం మీకున్నదంతా అమ్మే ఇచ్చినా పర్లేదు. పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఉండటం కోసం అవసరమైతే నీకున్నదంతా విడిచేసినా పర్లేదు. అందుకేమంటాడు తెలుసా? నా నామం నిమిత్తం తల్లినైనను తండ్రినైనను విడిచిపెట్టిన వాడు నాకు పాత్రుడు కాదన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? అరే మీ తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టవచ్చు యేసయ్య గురించి. అలాని విడిచిపెట్టమని నా ఉద్దేశం కాదు. నేను విలువ చెబుతున్నాను. తల్లిదండ్రులు మించింది ఏదైనా ఉంటుందా? ఏదైనా ఉంటుందా? కానీ అటువంటి తల్లిదండ్రులనే నువ్వు విడిచిపెట్టచ్చు. ఎవరి కోసం? యేసయ్య కోసం. అంటే ఎంత ప్రేమ చూపిస్తాడు యేసయ్య చెప్పండి మీరు? తల్లిదండ్రులకు మించిన ప్రేమ చూపిస్తాడు ఆయన. నీకు పోతే ఏదో ఒక తల్లి ఒక తండ్రి ఉంటాడు. నువ్వు కానీ దేవుళ్ళకి వస్తే నీకు 100 మంది తల్లిదండ్రులు అంట. యేసయ్యని నమ్ముకున్నప్పుడు ఒక ఇంటిని వదిలేస్తే నీకు 100 ఇల్లులు ఉంటాయంట. అర్థమవుతుందా మీకు? నా ప్రయత్నం అంతా ఒకటే, యేసయ్యని నమ్ముకోవడం ఈ భూమి మీద అత్యంత విలువైన విషయం. అందరూ నన్నే చూడాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో యోహాను ప్రవక్త కంటే గొప్పడై ఉండొచ్చు, యోహాను స్త్రీ కనిన వారిలో అందరిలో కంటే కూడా గొప్పడై ఉండొచ్చు, కానీ మీరు అతని కంటే గొప్పోళ్ళు ఎప్పుడు తెలుసా? ఈ యేసయ్యను వెంబడించి ఈ యేసయ్య యొక్క గుంపులో మీరు చేరితే, అనగా మారు మనసు పాపాలు ఒప్పుకొని బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మైన వరము పొంది ఇక నేను పవిత్రులుగా ఉండడానికి నేను ఉంటానయ్యా అన్నవారే. అందుకే కొరింథీ పత్రికలు ఏమంటాడు తెలుసా? దేవుని సంఘము అనగా, దేవుని సంఘం అంటే ఏంటి? యేసుక్రీస్తు రక్తమునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడిన వారు. అంతేనే కదా? అంటే మీ పాపాలన్నీ కూడా యేసయ్య రక్తంలో కడిగేసుకొని మళ్ళీ నేను పాపం చేయకుండా బతుకుతానయ్యా అని అనేవారే సంఘం. కాబట్టి రెండవదిగా నేను మళ్ళీ చెబుతున్నాను,
యేసయ్య ఆయన గుంపులో మీరు చేరటం అసలు ఈ భూమి మీద దానికి ఏది సాటి రాదు. యేసయ్య కోసం బతకడం కోసం, యేసయ్య చెప్పిన పరిశుద్ధత సంపాదించడం కోసం, యేసయ్య చెప్పిన పవిత్రత సంపాదించడం కోసం మీరు ఈ భూమి మీద దేన్నైనా వదిలేయచ్చు. అంత గొప్పోడు యేసయ్య. ఆయన రాజ్యంలో చేరితే మీరు అంత గొప్పలు అవుతారు. ఇది రెండో విషయం. మొదటిది దేవుడు రాజు, ఆయన నమ్ముకొని ఆయన రాజ్యంలో కానీ నువ్వు చేరితే నీకంటే గొప్పవాడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. అది మీకు ఎప్పుడైందంటే చనిపోయిన తర్వాత అర్థమైంది మీకు. భూమి మీద ఉన్నప్పుడు అందరు ధనవంతుడే గొప్పడు, ఇలా ఏంట్రా బాబు ఇలాంటి వాడు అనుకుని ఉంటారు. చనిపోయిన తర్వాత అందరికీ అర్థమైన విషయం చెప్పండి. చనిపోయిన తర్వాత ఎవరు గొప్పడు అంటే మీరేం చెప్తారు చెప్పండి. అందుకే అంటానన్నమాట. పౌలు ఒక మంచి మాట అంటాడు, ఇదిగో రేపు మీ ముందు ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు అని రోమపత్రిక 8వ అధ్యాయం అంటాడు. రేపు మీ ముందు ప్రత్యక్షమయ్యే మహిమ ఏంటి? పరలోకం. ఆ పరలోకము మీ ముందు ప్రత్యక్షమైంది కదా, దాని ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కాదంట. చనిపోయిన తర్వాత మీరేమనుకుంటారు తెలుసా? పౌలు గారేమో చక్కగా యేసయ్య కుడిపార్శ్వన కూర్చొని ఉంటే మీరేమో ఆ పరలోకంలో గేట్ కీపర్గా ఉన్నారనుకోండి, వాచ్మెన్గా. అప్పుడు మీరేమనుకుంటారు తెలుసా? అయ్యయ్యో యేసయ్య పక్కన కూర్చుని అవకాశం పోగొట్టుకున్నానే, ఇంకొన్ని శ్రమలు నాకు వచ్చుంటే బాగుండు, పౌలు కంటే కూడా ఇంకొన్ని శ్రమలు నాకు వచ్చుంటే బాగుండు, నేను యేసయ్య పక్కన కూర్చుండేవాడిని అని మీరు అంటారు. భూమి మీద ఉన్నప్పుడేమో నాకు శ్రమలు రాకూడదు అంటారు. చనిపోయిన తర్వాత మీరేమంటారు తెలుసా? అయ్య బాబోయ్ భూమి మీద ఉన్నప్పుడు నాకు ఎందుకు శ్రమలు రాలేదని బాధపడతారు. ఎందుకు? శ్రమలు వచ్చినోడికి అక్కడ పరలోకం. అయ్యయ్యో భూమి మీద ఇల్లు లేనందుకు బాధపడతారు. రేపేం చేస్తారు తెలుసా? చనిపోయిన తర్వాత ఆ పరలోకం, ఆ వైభోగం, ఆ పరలోకంలో ఆ అపోస్తులు 12 మంది సింహాసనం మీద కూర్చొని వాళ్ళు దేవునితో ముచ్చటించుకోవటం అవన్నీ చూస్తున్నప్పుడు మీరు ఎక్కడో దూరాన ఉండి అలా చూస్తున్నప్పుడు అయ్యయ్యో నేను ఎందుకు ఇంత భాగ్యానికి నోచుకోలేకపోయానంటే అప్పుడు మీకు ఏమర్థమో తెలుసా? అనవసరంగా ఇల్లు లేదని బాధపడ్డా ఉన్న ఇల్లు అమ్మేసి కూడా సువార్తకి పెట్టింటే బాగుండి అనిపిస్తుంది అనమాట. నిజంగా బాధపడతారు. దేవుని సువార్తకి నేను ధనం ఎందుకు ఇవ్వలేదా, నేను ఎందుకు కూర్చుకున్నానా, దీన్ని తిన్నదే లేదు తిరిగిందే లేదు, ఇదిగో చనిపోయిన తర్వాత నా కుమారులకి చెల్లింది, వాళ్ళు మంచోడో చెడ్డోడో తెలియదు, వాళ్ళని కూడా చంపాడనే కారణం ఏంటంటే నా వెనకాస్తి. బంధువులందరూ చంపేస్తారు ఎక్కువ. ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే ఆయన రాజ్యము, పరలోకము, దాని వైభోగము మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చదవండి, వెళ్ళిన తర్వాత ధ్యానించండి. పరలోకం ఎలా ఉంటుంది, ఆ పరలోకంలో ఎలాంటి ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. దేవుని రాజ్యములో చేరితే నీకు ఏ బెనిఫిట్స్ ఉంటాయి అర్థమవుతుందా మీకు? పలానా గ్రూపులో చేరితే మీకు బెనిఫిట్స్ ఉంటాయా లేదా? భోజనం అక్కర్లేదు, ఆకలి ఉండదు కాబట్టి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. భోజనం అవసరం లేదు, ఆకలి ఉండదు కాబట్టి. సరే, వాళ్ళ కోపం వస్తుంది కానీ మీరు జాగ్రత్తగా ఉండండి చాలు. ఓకేనా? కాబట్టి నా తాపత్రయం అంతా ఒకటే, దేవుణ్ణి నిజంగా మీరు నమ్ముకొని పరిశుద్ధులుగా బ్రతకగలిగితే, పవిత్రులుగా బ్రతకగలిగితే ఈ భూమి మీద మీకు ఎవరో సాటి కాదు. అంత గొప్పలు మీరు. అది మీకు ఎప్పుడు అర్థమైద్ది అంటే చచ్చినాకే అర్థమైద్ది. అది మాత్రం చెప్పగలను. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ధనవంతుడు లాజరు. ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను. సరేనా? ఆనందపడుతున్నారా? యేసే గుంపులో చేరినందుకు ఆనందపడండి, గర్వించండి, అతిశయించండి. నేను యేసుని నమ్మిన వాడను అని. ఆనందం ఎప్పుడు ఉండదో తెలుసా? మీరు ఎక్కడో వేషధారులుగా బతికితే మీకు ఆనందం ఉండదు. అర్థమవుతుందా? ఎక్కడో మీరు వేషధారులుగా బతికితే, యేసే చెప్పింది చెప్పినట్టు మీరు చేయకపోతే అందుకు మీకు ఆనందం ఉండదు. రెండో విషయం అది. మూడో విషయము, ఇప్పుడు దాకా సందర్భం మీకు గుర్తుంది కదా, యేసే ప్రసంగం చేస్తున్నాడు జనాలకి. యోహాను శిష్యులు వచ్చారు. వచ్చి ఏమడిగారు? అసలు నువ్వు దేవుడివేనా, నువ్వు రాజువేనా అన్నారు. యేసే సమాధానం చెప్పాడు, నేను రాజునే అని, నేను దేవుడినే అని, నా విషయమై అభ్యంతరపడబోతే మీరు బాగుపడతారు అన్నాడు. నా రాజ్యంలో చేరితే మీకు విలువైంది ఇంకా అంతకు మించింది ఏది లేదని చెప్పాడు అనమాట. తర్వాత ఇప్పుడు ప్రజల దగ్గరికి వచ్చాడు, వింటున్న ప్రజల దగ్గరికి వచ్చాడు అనమాట. వచ్చి ఏమంటున్నాడు చూడండి. వద్దాం అందరం మత్తయి సువార్త 11వ అధ్యాయానికి వద్దామా? ఆసక్తిగానే ఉందా? ఆసక్తి లేకపోయినా నన్ను తిట్టుకోమాక, నేనేం చేయలేను. సరే, తర్వాత మాటకు వద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 20వ వచనము, పిమ్మట ఏ ఏ పట్టణములో
విస్తారమైన అద్భుతములు చేసిన ఆ పట్టణంలో వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఆయన ప్రసంగం స్టార్ట్ చేశాడు. కొంచెం పైన కూడా ఒక ప్రసంగం ఉంది. ఆ ప్రసంగం కూడా 2 మాటలు చెప్పి వదిలేస్తాను మిమ్మల్ని. అసలు ఈ తరముని దేంతో పోలుద్దాం అన్నాడు అనమాట. దేంతో పోలుద్దాం అనుకున్నాడంటే, ఇదిగో గల్లీలో కూర్చొని 2 పిల్లకాయలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు చెప్పండి? ఏది ఇచ్చినా సరే ఏమంటారు? ఏదో ఒక లొసుగు చెప్తారు. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు చూసారా? ఇది ఇస్తే ఇందులో ఇది ఉందంటారు, అది కావాలంటారు. అది ఇస్తే అది అందులో ఉందంటారు, అది కావాలంటారు. అవునా కదా? ఏది ఇచ్చినా గొడవ ఆడతారు. ఇప్పుడు ఈ జనాలను దేంతో పోల్చాడు తెలుసా ఆయన? ఇలా కొట్టుకులాడే చిన్నపిల్లలతో ఉన్నారంట. ఇంతకీ ఎందుకయ్యా ఆ పోలిక పోల్చామంటే, వాళ్ళు చెప్పేది ఏంటంట, చెప్పిన మనుషుల మీద చేస్తూ ఉంటారంట. అంటే మీకు అర్థం అవడానికి ఈ ఉదాహరణ చెప్తే మీకు అర్థమైద్ది. అంత బెత్తిరిమోకాలు చూడమాకండి నన్ను, సరేనా? ఏమంటున్నాడంటే దాని ఉద్దేశము, మనుషులు ఎలాగున్నారు అంటే, యోహాను గారేమో తినకుండా తాగకుండా వచ్చాడు. ఎందుకు? ఆయన అడవిలో బతికేవాడు కాబట్టి. కాబట్టి వాడిని ఏమన్నారు తెలుసా? ఈడు దెయ్యం పట్టినోడు అన్నారు. ఏమన్నారు? యోహాను గారు వచ్చి మారు మనసు పొందండి నాయనా, పాపక్షమాపణ పొందండి నాయనా, బాప్తిజం తీసుకొని రక్షణ పొందండి నాయనా అంటే ఆయన ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఈడెక్కడో అడవుల్లో బతికేవాడు, అడవితేనా మిడతలు తినేవాడు, తోలుదట్టు కట్టుకునేవాడు, అసలు వీడు మనిషే కాదు. ఎందుకు? తినట్లేదు, ద్రాక్షరసం తాగట్లేదు, కాబట్టి ఎవడైనా దెయ్యం పట్టినోడు. సరే పోని, బాగా తినేవాడు వచ్చాడు, ఓకేనా, మంచిగా మాటలు చెప్పి ఇప్పుడు యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి ఇదిగో మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించున్నది, మీరేం చేయాలి? మారు మనసు పొందండి అని చెప్తే ఇప్పుడు యేసయ్య ఏమన్నారు తెలుసా? ఈయన తింటున్నాడు, తాగుతున్నాడు, నెక్స్ట్ పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు కదా, కాబట్టి ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఏంటి చదవండి అక్కడ ఏముందో. 18వ వచనము, యోహాను తినకయు త్రాగకయు వచ్చిన గనుక వీడు దెయ్యం పట్టినవాడని వారు అనుచున్నారు. మనుష్య కుమారుడేమో, అనగా యేసయ్యేమో తినుచు త్రాగుచూ వచ్చిన గనుక ఇదిగో వీడు తిండుబోతును, మద్యపానీయును, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానం అని దానికి బట్టి నేర్పించండి. వీళ్ళకి యోహాను చెప్పే మారు మనసు పొందననే మాట అవసరం లేదు, యేసయ్య చెప్పే మారు మనసు పొంది రక్షణ పొందండి అనే మాట అవసరం లేదు. వీళ్ళకి ఎంతకాడికి ఏం కావాలి తెలుసా? చెప్పే మాటల కంటే కూడా వీళ్ళ గురించి ఏమి అందామా అని ఉంటుందంట. అంతేనే కదా? యోహాను గారేమో తినక తాక్కొస్తేనేమో దెయ్యం పట్టిన వాళ్ళు అన్నారు. సరే, ఈయన తిని తాగుతూ జనాల మధ్య తిరుగుతుంటేనేమో ఈయన తిండిపోతా అంటున్నారు. మరి ఇంకేం చేయాలి చెప్పండి? సరేనా? మీకు అర్థమవుతుందా? తిండి తింటా మీతో మాట తిరుగుతూ ఉంటే ఆయన ఏమంటారంట? తిండిపోతూ అంటున్నారంట. అంటే ఇది ఏం అర్థమవుతుంది మీకు? చెప్పే విషయాన్ని పట్టించుకోకుండా ఏదో ఒక లొసుగు చూసేవాళ్ళని అర్థమవుతుంది అనమాట ఈ తరం వాళ్ళు. అంతేనే కదా? ఆ తరమును అలా పోల్చాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, వాళ్ళు మారు మనసు పొందటానికి, దేవుని మాటలు ఆలకించటానికి, ఆ మాటల ప్రకారంగా తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడటానికి వాళ్ళు ఇష్టపడకుండా చెప్పే సేవకులకు మాత్రం మార్కులు వేస్తాడు. ఈయన అలాంటోడు, ఆయన అలాంటోడని. ఇప్పుడు ఏమాకండి అలా. అర్థమవుతుందా మీకు? అంటే మనుషులు దేనికి ఇష్టపడట్లేదు? మారు మనసు పొందటానికి ఇష్టపడట్లేదు, పాపక్షమాపణ పొందడానికి ఇష్టపడట్లేదు. ఇష్టపడకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పే వాళ్ళని సాకులు చెప్తున్నారు. ఇదే సందర్భంగా అంటున్నాను అనుకో, మాకు అక్కడ చెప్పిన సందర్భం అర్థమవుతుందా? మళ్ళీ వాళ్ళు అన్నారు అనుకుంటారేమో, అలా ఏం కాదు, అక్కడ చెప్పే సందర్భం. ఎందుకంటే ఈనాడు మనుష్యులుగా మనందరికీ కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడా, ఈ సేవకుని ద్వారా ఏం మాట్లాడుతున్నాడా, నాలో ఏం మార్చుకోమంటున్నాడా, నాలో ఏమి సరి చేసుకోమంటున్నాడా, ఇదిగో దేవుని తట్టు చూద్దాము, ఆయన నడిపించేది ఆత్మ కదా, ఆ మాటలు విందాము అని ఆలకించడం పోయి ఈయన అలాంటోడు, ఈయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు అని చెప్పి చిన్నపిల్లల చేష్టలో కొట్టుకొని చెప్పే మాటలు మాత్రం మానేశారు. అవునా కదా? అలా ఉన్నారంట. అయితే అలా ఉండే వారికి అటువంటి ప్రమాదం ఉందో కింద చెబుతున్నాడు. ఇప్పుడు మీరు 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయానికి రండి. క్షమించండి, 20వ అధ్యాయానికి. పిమ్మట ఏ ఏ పట్టణముల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. కొన్ని పట్టణాల్లో ఆయన వాక్యము చెప్పాడంట, ఈవెన్ అద్భుతాలు కూడా చేశాడంట. కానీ వారు ఏం పడలేదంట? మారు మనసు మాత్రం పొందలేదంట.
వాళ్ళ పాపాల విషయమే పశ్చాత్తాపం మాత్రం పడలేదంట. ఛీ, ఈ పాప జీవితం ఇంకెందుకు, ఎప్పటికన్నా విడిచిపెట్టి దేవుని కోసం బతుకుదాం. అయ్యో, దేవుడు నన్ను ఎందుకు కలుగు చేసుకున్నాడు అంటే తన మహిమ నిమిత్తం కలుగు చేసుకున్నాడు. ఈ సృష్టిని ఆలాలన్నీ కలుగు చేసుకున్నాడు. నన్ను ఎవడు కూడా, ఒక వ్యక్తి కూడా వేలెత్తి ఈమె ఇలాంటిది ఈయన ఇలాంటోడు అని చెప్పకుండా ఒక మంచి క్యారెక్టర్ కలిగి బతకాలని దేవుడు మనం పిలుచుకున్నాడు. ఈరోజు నాకు 29 సంవత్సరాలు. మీరందరూ ఎందుకు గౌరవిస్తున్నారు? ఎందుకు నేను చెబుతుంటే మీరు అందరూ కూర్చొని అంటున్నారు? 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 80 సంవత్సరాలు ఉన్నారు. ఎందుకు గౌరవం ఇస్తున్నారు? వయసును బట్టి కాదు, లోపల ఉన్న దేవుని మాటలను బట్టి. అంతేనే కదా? దేవుని మాటలు లేకపోతే నేను కూడా మీకు ఎవరో. ఈ దేవుని మాటలు మీరు అందరూ ఆలోచించండి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మనుష్యులు మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు, పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు, తాము చేసే పాపాలు విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. పైగా ఈ సందర్భం మాట్లాడేది దేవుణ్ణి ఎరిగిన అన్యులతో కాదు సుమా, దేవుణ్ణి ఎరిగిన పరిచయులతో, దేవుణ్ణి ఎరిగిన విశ్వాసులతో. కిందకి వెళ్ళినట్టు మీకు పట్టణాలు అర్థమవుతాయి. చూద్దండి. ఇంతకీ మారు మనసు పొందిన పట్టణాలు ఎవరంట? అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, నీకు శ్రమ. ఎవరంట మారు మనసు పొందిన వాళ్ళు? కొరాజీనా అనే పట్టణము, బేత్సయిదా అనే పట్టణము. ఇంతకీ పట్టణాలు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ఉండే పట్టణాలు. ఇంకొక పట్టణం కింద ఉంది. ఏం పట్టణం? కపెర్నహూమా. 3 పట్టణాలు. ఏ పట్టణాలు? బేత్సయిదా, కొరాజీనా, కపెర్నహూము. కపెర్నహూము ఏంటి తెలుసా? యేసయ్య సాక్షాత్తు అక్కడ నివసించాడు. నజరేతుకి గలిలయ కదా యేసయ్య ఉన్నది, నజరేతు. ఆ గలిలయలోని 3 ఊర్లు ఇవి, దగ్గర ఊర్లు. మీకు ఉదాహరణకి చెప్పాలి అంటే, ఇదిగో ఇది గలిలయ అంటే యేసయ్య యెరూషలేము అనుకోండి, ఇదిగో నూజివీడో, లేకపోతే ఈ ధర్మాజుగూడమో, లేకపోతే ఈ ఏలూరు ఉంది చూసారా, ఇవన్నీ కొరాజీనా, బేత్సయిదా, కపెర్నహూము అనమాట. అంటే ఏంటి తెలుసా? యేసయ్యకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు. యేసయ్య అక్కడే ఉండి నివసించి దేవుని మాటలు చెప్పిన ప్రదేశాలు. అక్కడ ఎన్ని చేశాడంట? ఎన్నో అద్భుతాలు చేశాడంట, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడంట. అయినా వాళ్ళు ఏం చేయలేదు? మారు మనసు పొందలేదంట. అంటే వీళ్ళందరూ ఎవరు తెలుసా? యూదులు. వీళ్ళందరూ ఎవరు? అయ్యయ్యో, అన్న చూసుకుంటాడు, మీకు ఎందుకు తల్లి? పెద్దలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, మీకేం పని చెప్పండి? చక్కగా మీరు వినండి, సరేనా? జాగ్రత్తగా ఆలకించండి. ఆ 3 పట్టణాలు ఎవరో మీకు అర్థమవ్వాలి. ఆ బేత్సయిదా కానీ, కొరాజీనా కానీ, కపెర్నహూము కానీ, అవి యూదులున్న ఏరియాలు, అవి యేసుక్రీస్తు నివసించిన ఏరియాలు. అంటే వాళ్ళందరూ విశ్వాసులు, యూదులంటే. అటువంటి వారి మధ్య ఆయన అద్భుతాలు చేస్తే వాళ్ళు చేసే పాపం విషయమే వాళ్ళు పశ్చాత్తాపడలేదంట. వాళ్ళ వేషధారణ జీవితం ఉందే, దాని విషయమే వాళ్ళు మారు మనసు పొందలేదంట. వాళ్ళ గతి కంటే ఎవరి గతి తెలుసా మేలు? మొదటి పట్టణం తూరు సీదోను పట్టణంలో గతి మేలంట. తూరు సీదోను పట్టణాలు ఎక్కడ ఉంటాయి తెలుసా? అవి దేవుణ్ణి ఎరగని అన్య జనాంగ పట్టణాలు. మీరు ఒకసారి మ్యాప్ వెళ్ళి చూడండి, తర్వాత అన్ని చూస్తేనే వాక్యం బాగా అర్థమైంది. మరి నేనేం చేయలేను. తూరు సీదోను ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి తెలుసా? మీ భాషలో చెప్పాలి అంటే ఆ ప్రాంతాలు పక్కాగా విగ్రహారాధన చేసి పూజలు చేసి దుర్మార్గతతో దుష్టత్వంతో నిండిన ప్రాంతాలు అవి. కానీ కపెర్నహూము, ఈ యొక్క బేత్సయిదా, కొరాజీనా ఇవేంటి? విశ్వాసులతో నిండిన ఊర్లు. ఇదిగో నెక్స్ట్ ఇంకొక మాట వాడాడు. ఇంకో పట్టణం ఏంటి? సొదొమ వాడా? మీరు నా పట్టణాల మీద జ్ఞాపకం ఉంటుందా మీకు? మారు మనసు పొందని పట్టణాలేంటి? కొరాజీనా, బేత్సయిదా, కపెర్నహూము. ఈ 3 పట్టణాల్లో ఎవరు ఉండేది? విశ్వాసులు, బయటోళ్ళు కాదు. ఎవరు? విశ్వాసులు. వీళ్ళ మధ్య అన్ని అద్భుతాలు చేసి అంత బాగా నేను దేవునిరా నాయన అని ఇన్నిసార్లు చెప్పినా, ఎంతమంది సాక్ష్యాలు చెప్పిన సంఘంలో, ఎంతమంది యూట్యూబ్లో సాక్ష్యాలు చెప్పినా, ఎంతగా దేవుడని నిజమని చెబుతున్నా సరే ఇంకా మన పాపస్థితి మానవ విశ్వాసులుగా. ఎన్ని అద్భుతాలు జరిగినా సరే సాక్షాత్తు యేసయ్య ఆ పట్టణాల్లో ఉండి అద్భుతాలు చేసిన వాళ్ళు ఏం చేయలేదంట? మారు మనసు పొందలేదంట. ఇదే అద్భుతాలు, ఇదే వాక్యము ఆ తూరు సీదోను, అంతకుముందు సొదొమ అంటే ఏంటి తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలు ఏం చేశాడు దేవుడు? అగ్నితో కాల్ చేశాడా? ఆ పట్టణాల్లో కానీ ఈ అద్భుతాలు ఈ బోధ కానీ చేస్తుంటే వాళ్ళు ఈ పాటికి గోనపట్టు కట్టుకునే వాళ్ళంట, వాళ్ళు ఈ పాటికి మారు మనసు పొందేవాళ్ళంట. మీకు అర్థమవుతుందా విషయాలు?
సందర్భానుసారంగా అర్థం చేసుకోకపోతే మీకు వాక్యం అస్సలు అర్థం అవ్వదు, వాక్యం అసలు మీకు టేస్ట్ అనిపించదు. దేవుని పిల్లలేమో ఆయన్ని విడిచిపెట్టారంట, వేషధారణగా బతుకుతున్నారంట. దేవుని ఎరగని బిడ్డలేమో ఆయన అంగీకరిస్తున్నారంట. అందుకే యేసయ్య అన్న ఒక మాట అంటే తెలుసా? పరిసయ్యులు సద్దూకయ్యులు శాస్త్రులను చూసి ఏమన్నాడు తెలుసా? మీకంటే 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 పాపులను వేశ్యలను పరలోక రాజ్యములో ముందుంటారంట. ఏంటంట? విశ్వాసుల కంటే పరిసయ్యులు సద్దూకయ్యులు అంటే దైవదాసులు అనమాట. దైవదాసుల కంటే ఎవరు పరలోక రాజ్యంలో ముందుంటారంట? వేశ్యలు, పాపులు, సుంకరులు. ఈ మాట వినలేదు ఎక్కడ మీరు? వినలేదా? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఉంటుంది, ఒకసారి చదవండి దయచేసి తర్వాత ఎప్పుడైనా. ఇప్పుడు కరెక్ట్ రిఫరెన్స్ నేను తీయలేను కానీ మత్తయి సువార్త 10 నుండి 20 అధ్యాయాల లోపు ఉంటుందన్నమాట. డైరెక్ట్ మాట అంటాడు, మీకంటే ఇదిగో ఆ యొక్క వేశ్యలు పాపులు పరలోకానికి ముందుంటారంటే. ఎందుకు తెలుసా? పాపం ఆ వ్యభిచారం చేసే స్త్రీని, అమ్మ నేను నిన్ను క్షమించాలి అనగానే ఆ టైంలో నా వ్యభిచారం మానేసింది, ఇక యేసయ్యనే వెంబడించింది. ఇదిగో ఆ జక్కయ్య ఉన్నాడే, బాగా వడ్డీలు తీసుకుని అధిక వడ్డీలు తీసుకునే వ్యక్తి, యేసయ్య కనపడంగానే నేను వడ్డీ వ్యాపారం మానేశానయ్యా, అన్యాయంగా లాక్కున్నోడికి 300 ఇచ్చేస్తాను, మిగతా సగమేమో బేదలకు ఇచ్చేస్తాను నేను అన్నాడు. అందుకు వాడు ముందుంటాడు పరలోక రాజ్యంలో. అర్థమవుతుంది మీకు? మనమేంటి? దేవుని నమ్ముకున్నామంటాము, మన చెడు తలంపులు మానం. దేవుని నమ్ముకున్నామంటాము, మన ధనాపేక్ష మానం. దేవుని నమ్ముకున్నానంటాము, మనమేమో ధనం కంటే దేవుడు అస్సలు పనికిరాడు మనకి. మరి ఎవడు పరలోకి వెళ్తాడు చెప్పండి మీరే? ఎవరు పరలోక రాజ్యంలో ముందుంటారు చెప్పండి? ఎందుకు సుంకరులను పాపులను వేశ్యలను పరలోక రాజ్యంలో ముందుంటారంటే, వాళ్ళకు ఒక్కసారి యేసయ్య చెప్పగానే అయ్యో ఇంత గొప్పోడా యేసయ్య, ఇంత నిజమైన దేవుడా యేసయ్య, మమ్మల్ని ఇందుకా చేసుకుంది యేసయ్య, మమ్మల్ని ఆయన మహిమ నిమిత్తం చేసుకున్నాడా, కాబట్టి మేము ఈ పాపపు జీవితాన్ని మానేయాలి, నలుగురితో 4 చివాట్లు తిట్టించుకుని ఈ బతుకెందుకు చెప్పండి? అందరూ గౌరవించే బతుకు బతకాలే లేదా? బతకాలే లేదా? వాడు అలా పశ్చాత్తాపడ్డాడు. ఛీ, అందరి దగ్గర ఎక్కువ వడ్డీ తీసుకొని మోసం చేస్తుంటే ఇల్లునోడల్లా నన్ను తిట్టుకుంటున్నాడు, నన్ను ఎవడు గౌరవించట్లేదు. నాకు వ్యభిచారం చేసుకుంటుంటే వెళ్ళిన ప్రతి ఆడామ ఏమంటుంది? నన్ను ఎవరైనా ఇంట్లోకి రానిస్తారా? ఎంత చీప్గా చూస్తారు మీరు చూడండి. అలాంటి దరిద్రమైన జీవితం నేను బతికానా? అయితే ఇప్పుడు నాకు వేసే గౌరవం ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఆ విత్తు మానేసి, నువ్వు ఆ ధనాపేక్ష మానేసి అందరిని ప్రేమగా చూడు. ఇప్పుడు అందరు నేను ఏం చేస్తారు? గౌరవిస్తారు. అందుకు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఛీ, ఇలాంటి పాప జీవితం ఎందుకని. మద్యం తాగోళ్ళకి ఎవరైనా ఇస్తారా చెప్పండి? గౌరవం ఎవరు? అవునా కదా? ఇస్తారా? ఎవరు? ఇంతకాలం ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం నేను గడిపానని పశ్చాత్తాపడాలి. అది మారు మనసు అంటే. ఈ మాట ఏం చెబుతున్నాను అంటే, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో విశ్వాసులైన మనకే చెబుతున్నాడు, సేవకులైన మాకే చెబుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీకు చెప్పిన విషయాలు, మీ మధ్య చేసిన అద్భుతాలు దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్య చేస్తే ఈ పాటికి వాళ్ళు మారు మనసు పశ్చాత్తాపడి పరిశుద్ధంగా పవిత్రులుగా బతికేవాళ్ళంట అని చెప్పి, అలా బతుకుతున్నాం కదా మిమ్మల్ని ఏమని అనట్లేదు ఆయన. ఇదిగో విమర్శ దినమందు మీ గతి మీ గతి మీ గతి ఆ సొదొమ గొమొర్రా కంటే దారుణంగా ఉంటుంది. సొదొమ గొమొర్రాని తలుచుకున్నప్పుడు మీకు ఎంత భయం అవుతుంది చెప్పండి? అగ్ని గంధకాలు వచ్చి అందరిని చంపేశాయి. మీరు అది ప్రమాదం అనుకుంటున్నారు కదా, అదే గొప్ప బాధ అనుకుంటున్నారు కదా. అది కాదు గొప్ప బాధ. రేపు యేసయ్య వచ్చినప్పుడు నిన్ను శాశ్వతంగా నరకంలో వేస్తాడు చూసారా, అది అసలైన బాధ. యేసయ్య అంతగా చెబుతున్నా ఎవరైతే మారు మనసు పొందకుండా తమ పాపాల విషయమై పశ్చాత్తాపడకుండా ఇంకా వేషధారణ జీవితాన్ని ఎవరైతే విధులు పెట్టరో, రేపు ఒకానొక రోజు మీ ఆటలు ఇప్పుడు సాగొచ్చు, కానీ విమర్శ దినం ఒక రోజు ఉంది, తీర్పు దినం ఒక రోజు ఉంది. యేసయ్య మేఘారుడై ఆకాశ మండలం మీద వేవేల పరిశుద్ధ దూతలతో వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటే దేవదూతలు అందరూ వచ్చి ఏం చేస్తారంట? మనల్ని పోగు చేసి ఎవరి ముందు నిల్చోబెడతాయి? అప్పుడు మొదలెడతాడు తీర్పు. మారు మనసు పొందకపోవడం మీరు అంత ఈజీ అనుకుంటున్నారా? పర్లేదు అనుకుంటున్నారా? విమర్శ దినమందు మీ గతి సొదొమ గొమొర్రా కంటే దారుణంగా ఉంటుంది మీ గతి. ఆ తూరు సీదోనులు అన్నారు, మీరు అంటారు కదా, అన్యులు దేవుని ఎరగని వారు దేవుని ఎరగని వారు దేవుని ఎరగని వాళ్ళని, వాళ్ళందరికంటే అధిక శిక్ష మనకి. అందుకే పేతురు ఏమన్నాడు తెలుసా? తెలియక చేసిన వాడికి కొన్ని దెబ్బలే, తెలిసి చేసిన వాడికి
అనేక దెబ్బలు అన్నాడు. అవునా కదా? ఎవరు కూడా అలా కూడా ఒప్పట్లేదు. మీరు మ్యాక్సిమం వాక్యం చదవరని నాకు అర్థమవుతుంది. ఇంకోసారి నన్ను పిలవరేమో మీరు. ఎంత చెబుతున్నాడు చూడండి. మొదటిది, నేను దేవుణ్ణి, నేను రాజుని, నా గుంపులో చేరటానికి మించిన ఆధిక్యత భూమి మీద ఏదీ లేదు. దానికోసం మొత్తం వదిలేసేయి. నీ ఉద్యోగాన్ని వదిలేసేయి, అవసరమైతే నీ ధనాన్ని వదిలేసేయి, లేకపోతే నీ బంధుబలగాన్ని వదిలేసేయి, అందరిని వదిలేసేయి. అలా వదిలేసి వచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప సేవకులు అయ్యారు. అవునా కదా? దాని అర్థం ఇప్పుడు వదిలేయమని నేను చెప్పట్లేదు. కానీ పరలోక రాజ్యములో చేరటం అనగా దేవుని పిల్లల గుంపులో నిజమైన విశ్వాసిగా చేరటము, నిజమైన శిష్యుడిగా చేరటము అంత గొప్ప ధన్యత. ఐఏఎస్ పరలోకం వెళ్ళాలన్నా సేవకుడి ద్వారా వెళ్ళాలి వాక్యం చెప్తే. అది సేవకుడికి ఇచ్చిన ఆధిక్యత. మనం అడుక్కునే వాళ్ళమేం కాదు. మన ఆధిక్యత మనకు తెలియక మనం అడుక్కుంటున్నాం అంతే. మూడవది ఏమంటున్నాడు తెలుసా? ఇన్ని మాటలు చెబుతున్నా, ఇంతగా మీ కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు, అద్భుతాలు ఇన్ని పెట్టినా సరే ఇంకా మీకు పశ్చాత్తాపం రావట్లేదు, ఇంకా మీకు మారు మనసు రావట్లేదు, ఇంకా మీరు అలాగే ఉన్నారు. కాబట్టి రేపు మీ గతి ఎలా ఉంటుందో తెలుసా? చాలా దారుణంగా ఉంటుంది అంటున్నాడు. అయితే ఇంకో గుంపు ఉందంట. ఏ గుంపు తెలుసా? వాళ్ళు చక్కగా యేసయ్య మాటలు చెప్పగానే స్వీకరించే గుంపు. యేసే మాటలు చెప్పగానే అమ్మో అయ్యో నా పాప స్థితిని మానేయాలి, త్వరగా నా పాపాలు ఒప్పుకోవాలి, త్వరగా బాప్తిజం తీసుకొని నా పాపాలు కడిగేసుకొని నేను పరలోక రాజ్యంలో త్వరగా నేను చేరాలి అనే ఆశ కలిగిన కొంత గుంపు ఉందంట. వాళ్ళకి మాత్రము ఏమంటున్నారో చూడండి. 5 నిమిషాల్లో ముగించి వేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయానికి వద్దాం. ఒక గుంపు మారు మనసు పొందని గుంపు. యేసయ్య అద్భుతాలు చేస్తున్నా, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా, ఆయన బోధిస్తున్నా అస్సలు చలనం లేని గుంపు. వాళ్ళందరికీ తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. ప్రత్యేకంగా విశ్వాసులుగా, దేవుని సేవకులుగా మనందరం ఉండి వేషధారణ జీవితం గడిపితే విమర్శ దినమందు వాళ్ళందరికంటే మన గతి చాలా కఠినంగా ఉంటుంది. అయితే రెండో గుంపు స్వీకరించే గుంపు. వాళ్ళు ఎవరు అంటున్నారు చూడండి. 25వ వచనము. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, ఒకసారి ఆ మాటలు చదువుదామా? 22వ వచనం చదువుదాం. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వర తగినదై ఉండునని మీతో చెప్తున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోతావు. నీలో చేయబడిన అద్భుతం